ఆస్ట్రేలియాలో ఉన్న నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. నా ఫస్ట్ ఎపిసోడ్ కనుక మీరు చూడకపోతే అది చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇది వచ్చేసి సెకండ్ ఎపిసోడ్. సెకండ్ డే వచ్చేసి మేము బ్యారన్ ఫాల్స్ చూడడానికి మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయ్యాం. అది మేము ఉంటున్న హోటల్ నుంచి ఒక 30 minutes డ్రైవ్. మేము మార్నింగ్ ఒక 10 కల్లా స్టార్ట్ అవుతే 10:30 కల్లా రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి కేబుల్ కార్ లో మనల్ని పైకి తీసుకెళ్తారు. స్కై రైల్ అంటారు దీన్ని. మేము 10:30కి అక్కడికి వెళ్ళాం. వీళ్ళకి స్కై రైల్ వాళ్ళకి ఒఫిషియల్ వెబ్సైట్ కూడా ఉంది. సో దాంట్లో మీకు ప్యాకేజెస్ ఉంటాయి. ఫస్ట్ ప్యాకేజ్ వచ్చేసి స్కై రైల్ లో వాళ్ళు పైకి తీసుకెళ్తారు బ్యారన్ ఫాల్స్ కి. ఫస్ట్ మనం ట్రైన్ లో పైకి వెళ్తాము, సెకండ్ స్కై రైల్ లో వస్తాం, థర్డ్ వచ్చేసి బస్ లో వెళ్తాం, బస్ లో వస్తాం. సో 3 ప్యాకేజెస్ ఉన్నాయి. సో మీ ప్రిఫరెన్సెస్ ప్రకారం మీరు ఏదంటే అది తీసుకోవచ్చు. వీళ్ళకి వచ్చేసి ఒఫిషియల్ వెబ్సైట్ ఉంది స్కై రైల్ కేన్స్ అని చెప్పి. మీరు అందులో మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మేము వచ్చేసి 10:30కి రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత స్కై రైల్ వచ్చేసి 7.5 kilometers మొత్తం డిస్టెన్స్. సో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అది మళ్ళీ పైకి తీసుకెళ్తుంది. 7.5 kilometers తర్వాత అక్కడ మనం ఫాల్స్ చూడగలుగుతాం. వెళ్ళేదారిలో ఒక స్టాప్ ఉంటది మనకి, రెడ్ పీక్ అని చెప్పి. ఆ స్టాప్ లో మనం ఫారెస్ట్ ట్రీస్, వింటేజ్ ట్రీస్ ఇవన్నీ చూడడానికి ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది మనకి. యూకలిప్టస్ ట్రీస్, బునియా ట్రీస్, ఈ ట్రీస్ అన్ని చాలా ఓల్డ్ వింటేజ్ స్టైల్ ట్రీస్ ఉంటాయి. ఆ తర్వాత ఈ స్కై రైల్ వచ్చేసి 1995 లో స్టార్ట్ చేశారు ఈ రెయిన్ ఫారెస్ట్ ని చూపించడానికి. 1995 లో విత్ 300 capacity ఆఫ్ పీపుల్ పర్ అవర్ ట్రావెల్ చేసేలాగా బిల్డ్ చేశారు. తర్వాత మీకు 1997 లో మళ్ళీ అప్గ్రేడ్ చేయడం జరిగింది స్కై రైల్ ని వాళ్ళకి వచ్చే డిమాండ్ బట్టి. అండ్ 2002 లో క్వీన్ ఎలిజబెత్ కూడా విజిట్ చేసి చూడడం జరిగింది. ఇది వచ్చేసి బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ కింద 2003 లో దీనికి అవార్డు కూడా వచ్చింది. సో ఈ స్కై రైల్ వచ్చేసి 45 meters అబోవ్ ద ఫారెస్ట్ మనల్ని తీసుకెళ్తుంది. సో అబోవ్ ఫారెస్ట్ ట్రీస్ పైనుంచి 45 meters పైనుంచి మనం వెళ్తాము. అండ్ ఇది వచ్చేసి 545 meters అబోవ్ ద సీ లెవెల్ ఉంటుంది ఈ మొత్తం ఈ పీక్ అనేది. ఎప్పుడైతే ఈ ఫస్ట్ స్టాప్ అయిపోయిందో సెకండ్ స్టాప్ వచ్చేసి బ్యారన్ ఫాల్స్. ఆ ఫాల్స్ చూసాక అక్కడ లోకల్ షాప్స్, చిన్న చిన్న క్రాఫ్ట్ ఐటమ్స్ అక్కడ ఉంటాయి. మీకు ఎవరికైనా నచ్చితే కొనుక్కోవచ్చు అవి. సెకండ్ స్టాప్ వచ్చేసి కురుండాలో. ఇది ఒక విలేజ్ అన్నమాట, చిన్న విలేజ్ పైన. సో అక్కడ మీకు లోకల్ షాప్స్ ఉంటాయి. అక్కడ అబార్జినల్స్ చేసిన వుడ్ తో ఐటమ్స్ గానీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆల్సో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అండ్ ఆల్సో అక్కడ క్రొకడైల్ టాయ్స్ లాంటివి, అండ్ ఆల్సో క్లోతింగ్ రిలేటెడ్ అబార్జినల్స్ చేసిన ఐటమ్స్ అన్ని మనం కొనుక్కోవచ్చు. లైక్ ఫ్లూట్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళు చేసినవి. షాపింగ్ ఎవరికైనా వింటేజ్ ఇది ఉంటే వాళ్ళు కొనుక్కోవచ్చు ఆ రిలేటెడ్. బూమరాంగ్ ఉంటుంది, అది అబార్జినల్స్ బాగా వాడేవారు ఒకప్పుడు. సో ఆ బూమరాంగ్స్ మీకు డిఫరెంట్ డిజైన్స్ తో ఉంటాయి. సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఆ బూమరాంగ్ ఇవన్నీ కొనుక్కోవచ్చు. నేను వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనుక్కున్నాను. నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్షన్ చేస్తుంటాను. సో నా దగ్గర వచ్చేసి గ్రీన్ టర్టిల్ ది అండ్ ఆ స్కై రైల్ ది, ఆ కేబుల్ కార్ ది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొన్నాను నేను. మా ఫ్రెండ్స్ వచ్చేసి కేన్స్ అని రాసున్నది స్పెషలైజ్ షర్ట్స్ ఇవి కొనుక్కున్నారు. అండ్ హ్యాట్స్ కూడా కొనుక్కున్నారు మా ఫ్రెండ్స్ వచ్చేసి. మా ఫ్రెండ్స్ చాలా థ్రిల్ అయ్యారు, ఎందుకంటే అసలు అంత ఫారెస్ట్ లో ఒక డే అంతా స్పెండ్ చేస్తే చాలా పీస్ఫుల్ గా అనిపించింది అందరికి. ఎందుకంటే డిఫరెంట్ యానిమల్స్ కనిపిస్తున్నాయి అండ్ డిఫరెంట్ ట్రీస్ చూసాం మేము. అంత థిక్ ఫారెస్ట్ కి వెళ్ళడం ఫస్ట్ టైం. ఆ ఎక్స్పీరియన్స్ చెప్తే అయ్యేది కాదు అసలు. సో ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇది డిస్టర్బ్ చేయకుండా సేమ్ అలానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. అండ్ ఆల్సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈ రెయిన్ ఫారెస్ట్ గానీ ఈ వింటేజ్ వన్నీ స్పాయిల్ అవ్వకుండా 10,000 crores ఖర్చు పెట్టి మరీ మెయింటైన్ చేస్తూ వస్తుంది ఎవ్రీ ఇయర్. 130 million years నుంచి అప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పటికి కూడా అలానే ఉంది రెయిన్ ఫారెస్ట్. అండ్ ఫాల్స్ వచ్చేసి మేము వెళ్ళింది సమ్మర్ టైమ్ లో. కొంచెం వాటర్ ఫాల్ తక్కువ ఉండే, కానీ ఉన్న దాంట్లోనే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వాటర్ ఫాల్స్ వచ్చేసి. రెయిన్ ఫారెస్ట్ ఎలా ఫామ్ అవుతాయి అంటే దానికి మనకి అన్ని ఫ్యాక్టర్స్ కరెక్ట్ గా ఉంటేనే రెయిన్ ఫారెస్ట్ అనేది ఫామ్ అవుతుంది. లైక్ ఆల్టిట్యూడ్, విండ్ డైరెక్షన్, ఇవన్నీ కరెక్ట్ గా ఉంటేనే ఒక రెయిన్ ఫారెస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఏ ఒక్కటి తేడా అయినా సరే రెయిన్ ఫారెస్ట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. ఈ రెయిన్ ఫారెస్ట్ వచ్చేసి గ్రేట్ బ్యారియర్ రీఫ్ కి అడ్జసెంట్ గా ఉంటది. ఇది మొత్తం వచ్చేసి 22 lakh acres లో ఉంటుంది. 22 lakh acres అంటే ఎంత పెద్దదో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. నేను నా ఫ్రెండ్స్ కూడా థ్రిల్ అయిపోయాము, అసలు ఇంత పెద్ద రెయిన్ ఫారెస్ట్ అనేది చూస్తామని చెప్పి. ఇండియాలో కూడా సుందర్బన్ అనే ప్లేస్ లో ఉంది అని విన్నాను, కానీ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అది వచ్చేసి కల్కట్టా దగ్గర ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి 0.12% ఆఫ్ ఆస్ట్రేలియా మాస్ ఏరియా మొత్తం ఈ రెయిన్ ఫారెస్టే కవర్ చేస్తుంది. తర్వాత ఈ రెయిన్ ఫారెస్ట్ అనేది గ్లోబల్ గా క్లైమేట్ ని కంట్రోల్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి
ఆస్ట్రేలియాలో దీన్ని బెటర్ చేయడానికి గవర్నమెంట్ చాలా విధాలుగా ట్రై చేస్తుంది, ఏది ఎకోసిస్టమ్ ని డ్యామేజ్ చేయకుండా, డిస్టర్బ్ అవ్వకుండా. సో అక్కడికి నేను వెళ్ళినప్పుడు మన ఇండియన్స్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, మేము తప్ప ఎవరు కనపడలేదు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూరోప్ నుంచి వచ్చారు అండ్ ఆల్సో ఆస్ట్రేలియా నుంచి డిఫరెంట్ పార్ట్స్ లైక్ సిడ్నీ నుంచి వచ్చారు, కొంతమంది మెల్బర్న్ నుంచి వచ్చారు. మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ మందే ఉన్నారు, ఎక్కువ మంది అయితే లేరు. అందరూ చాలా థ్రిల్ అయ్యారు, ఎందుకంటే అక్కడ ప్రతిదీ ఫొటోస్ దిగడం కానీ, అందరూ ఆ వాటర్ ఫాల్ ని ఎంజాయ్ చేయడం కానీ అందరూ బాగా థ్రిల్ అయ్యారు. వరల్డ్ లో వచ్చేసి సౌత్ అమెరికా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియాలో అండ్ యూరోప్ లో ఉన్నాయి ఇలాంటి రెయిన్ ఫారెస్ట్లు. ఇక్కడ తప్ప ఇంకా వరల్డ్ లో ఇంకెక్కడ లేవు ఈ రెయిన్ ఫారెస్ట్. ఈ వీడియో చేస్తుంటే నాకు అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే మళ్ళీ నాకు ఆ ప్లేస్ కి వెళ్ళి మళ్ళీ అన్ని ఇంకొకసారి చూడాలి అనే ఫీలింగ్ వస్తుంది. నాకు యాక్చువల్లీ ఆఫ్రికాది కూడా నేను కొన్ని వీడియోస్ చూశాను, సో నాకు ఆఫ్రికాది కూడా చూడాలని ఉంది రెయిన్ ఫారెస్ట్, అది కూడా బాగుంటది అని విన్నాను నేను. సౌత్ అమెరికా కంటే ఎక్కువ నేను ఆఫ్రికాదే ఎక్కువ విన్నా నేను, రెయిన్ ఫారెస్ట్ చాలా బాగుంటుందని, ఎందుకంటే ఆఫ్రికాలో లైఫ్ పుట్టిందే ఆఫ్రికాలో అంటారు కాబట్టి. సో ఆఫ్రికాది ఎక్కువ థ్రిల్లింగ్ గా ఉంది, ఇంకా దీనికంటే బెటర్ గా ఉంటుందా అని. మేబీ వెరీ సూన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం ఆఫ్రికాది. అక్కడ రెయిన్ ఫారెస్ట్ కి ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ కి డిఫరెన్సెస్ ఏ ఉంటాయో కూడా చూడాలని ఉంది. మేము వచ్చేసి కురుండా రైల్వే స్టేషన్ లో ట్రైన్ తీసుకున్నాము, ఇన్ బిట్వీన్ ద ఫారెస్ట్ వెళ్తాం ఈ ట్రైన్ జర్నీలో. ట్రీస్ వచ్చేసి 160 feet ఉంటాయి ఒక్కొక్క ట్రీస్. సో ఎంత పెద్దవో ఆలోచించండి మీరు. వచ్చేటప్పుడు మొత్తం సీనిక్ బ్యూటీస్ తో అండ్ ఆల్సో చాలా సైట్ సీయింగ్ స్పాట్స్ తో ఈ ట్రైన్ జర్నీ అనేది ఉంటది. ఈ ట్రైన్ జర్నీ మొత్తం ఒక 1 hour వరకు ఉంటుంది. సో ఆ ట్రైన్ వచ్చేసి ఒక వింటేజ్ ట్రైన్ అన్నమాట, చాలా ఓల్డ్ స్టైల్లో ఉంటుంది విత్ ఓపెన్ విండోస్ అండ్ ఆల్. ఇప్పుడున్న లేటెస్ట్ లాగా ఉండదు ఆ ట్రైన్, కావాలనే ఆ వింటేజ్ ఫీల్ కోసమే ఆ ట్రైన్ అలా డిజైన్ చేశారు. స్టీమ్ ఇంజన్ ఉంటుంది దానికి అండ్ ఆల్సో మనకి కంపార్ట్మెంట్ కి మధ్యలో మీరు వెళ్ళి నుంచోవచ్చు. ఇప్పుడు మన ట్రైన్స్ ఎలా ఉన్నాయో సో మధ్యలో మీకు ఓపెన్ ఎయిర్ లో నుంచుని కంపార్ట్మెంట్ కి కూడా మీరు చూడొచ్చు. సో అలా మా రిటర్న్ జర్నీ ఉండింది. నేను నా ఫ్రెండ్స్ అందరం వెరీ హ్యాపీ ఫీల్ అయ్యాం, ఎందుకంటే వి ఆల్మోస్ట్ సా ద 130 million years నుంచి బ్యూటీ ఎలా ఉందో ఇప్పటికి కూడా అలానే ఉన్నట్టుగానే ఉంది ఇదంతా. సో మేము ఒక టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి ఈ ఫీల్ వచ్చింది మా అందరికి. ఫైనలీ ఐఎమ్ హ్యాపీ టు సీ ద నేచర్ అండ్ నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి డ్రెయిన్ ట్రీ ఫారెస్ట్ గురించి చెప్తాను, అది ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో దాని విశేషాలన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను నా నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.